సంఘానికి మీరు నేను ఎందుకు వస్తున్నామంటే దేవుని ఆరాధించడానికి వస్తున్నాం. అది ఒక్కటే మూల ఉద్దేశమై ఉండాలి. ఇక్కడ స్టేజ్లు పోయిన కూర్చోవడానికో, లేకపోతే గొప్పగా చూపించుకోవడానికో, పొగుడుకోవడానికో, శాలులు కప్పుకోవడానికో, నిన్ను గణపరచుకోవడానికి రావట్లేదు. మోకాలేసి దేవుని గణపరచడానికి, నీ భార్య బిడ్డలపైన, నీ భర్త బిడ్డలపైన ఆశీర్వాదం కొరకే మనం ఇక్కడికి వస్తున్నాం. అవునా లేదా? ఇక్కడికే మన ఆశీర్వాదం ఇది. నేను శేఖర్ చెప్పాను, ప్రసాద్కి చెప్పాను, మీరు ఎంప్లాయీస్ చర్చికి, యు ఆర్ నాట్ ద బాస్. నేను కూడా చర్చికి ఎంప్లాయీని, నేను బాస్ కాదు. సంఘం ఇక్కడ ఉంది, మనం ఇక్కడ ఉన్నాం పనులు. హల్లెలూయా. ఈ స్థలంలో జుంటె తేనె దారుల కంటే మధురమైన ఆశీర్వాదాలు, బలాభివృద్ధి పొందే ఆశీర్వాదాలు ఇక్కడ వాగ్దానం చేయబడినట్టు అన్ని వాగ్దానాలు నీకు లభించే స్థలం ఇది. హల్లెలూయా. చాలా మంది సంఘాన్ని వదులుకొని లోకానుసారంగా తిరుగుతున్నారు. ఆదివారమే యాక్సిడెంట్లు అవుతాయి, ఆదివారమే రోగాలు వస్తాయి, ఆదివారమే వారికి అనేకమైన సమస్యలకు గురవుతూ ఉంటారు. నాకేదైనా తెలియట్లేదు ఎందుకని. అయితే దేవుని సన్నిధానాన్ని నువ్వు వదిలేసి నేను వెళ్ళినట్లయితే అన్నార్థాలకు దారి తీస్తాయి అనేది గుర్తు చేసుకోవాలి వాక్యం ద్వారా. హల్లెలూయా. ఆదివారం చర్చి వదిలేసి వెళ్ళిపోయారా? ఎక్కడికైనా దేవుని సన్నిధానాన్ని వదిలేసి వెళ్ళిపోయారా? మీకు నాకు కలిగేది ఇటువంటి పరిస్థితులే. అంటే దేవుని వాగ్దానం భూలోకము, సంఘము. ఇశ్రాయేలు కాదు ఇప్పుడు మనకి. అందరూ ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళలేరు కదా. యెరూషలేముకి పరిశుద్ధమైన పట్టణం ఇదే కదా, సంఘమే కదా. సంఘం కొరకే కదా యేసు ప్రభు వస్తున్నాడు. ఇశ్రాయేల్ భూమి కొరకు రావట్లేదు కదా, మన కొరకు వస్తున్నాడు. చెప్పాలి కూడా దేవుని స్తుతిద్దాం. నేను అనుకుంటాను యేసు ప్రభు ఆదివారం పొద్దున్నే వస్తాడని. ఎందుకంటే పెళ్లి కుమారుడు వస్తున్నప్పుడు మరి వాద్యాలతో వారు ఆరాధన పాటలు పాడే టైంలో పెళ్లి కుమారుడు వస్తాడు. ఆదివారం ఉదయాన్ని మనం దేవుని ఆరాధిస్తున్నప్పుడు అప్పుడు పరలోకం నుండి ఆయన దిగి వచ్చే టైం అనుకుంటాను నేనైతే. లేఖనాలే లేదు, ఆయన ఆదివారం తెల్లవారుజామున రావచ్చు అనిపిస్తా ఉంది నాకైతే. మనం సిద్ధపడి ఆదివారం దేవుని ఆలయంలో కనపడాలి. హల్లెలూయా.